వెల్కమ్ టు MK7 టీవీ. మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారి సమక్షంలో కొనకమిట్ల మండలంలోని కాండ్రగుంట మరియు గొట్లగట్టు గ్రామాలకు చెందిన 15 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పాలన, మార్కాపురం నియోజకవర్గంలో కందుల నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్ని చూసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నామని అన్నారు. తెలుగుదేశం పార్టీలో చేరిన వారిలో పెండెం కిష్టయ్య, కుర్రా యోగయ్య, పెండెం చినకొండయ్య, పెండెం బాలచంద్రుడు, గండూరి చినబ్రహ్మయ్య, గొంగటి జైరావు, పెండెం శ్రీను, జల్దీ బాబు, చుక్క పెదకాశయ్య, ఊస్తా వీరాంజనేయులు, మోరా శ్రీనివాసరెడ్డి తదితర కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. సన్యాసం కోసం, మీ రాజకీయ ఉద్యోగం కోసం అమాయక ప్రజల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. భయపిస్తారు, భయపించి పబ్బం గడుపుకోవాలని చూస్తారు. ఎవరు భయపడతారు అంటే అమాయకులు, బీసీలు, ఎస్సీలు అమాయకులు, వాళ్ళు భయపడతారనేగా. రఫా రఫా నరుకుతాం, అధికారంలోకి రాగానే 2 నెలల్లో లోపలేపిస్తాం, లేకుంటే మీ పొలాలు కబ్జాలు చేపిస్తాం, మీ స్థలాలు ఇది చేపిస్తాం, అది చేపిస్తామని ఆ భయం పెట్టుకుంటే జనాలు ఓట్లేస్తారయ్యా. అయ్యా పొరపాటు అయింది, ఆ వెంకటేశ్వర స్వామి మమ్మల్ని మొట్టకాయలు వేసాడు, ఆ లడ్లలో కల్తీ నూనె, కల్తీ నెయ్యి కలిపినందుకు మాకు శిక్ష అనుభవించాడు, మేము శిక్ష అనుభవిస్తా ఉన్నాం. ఇంకోసారి ఆ తప్పు చేయం, ఏదో పొరపాటున మాకు సాయం చేయండినో, లేదంటే పొరపాటు జరిగిందనో ప్రజలను క్షమాపణ అడుగుకుంటే ప్రజలు ఏమన్నా కనికరిస్తారేమో. అదిలిపోనుకి రప్ప నరుకుతామంటాడు, లేదంటే 2 నెలల లోపల వేపిస్తామంటారు. ఈ ఆడవాళ్ళ మీద రాళ్ళు వేపిస్తారు, చెప్పులతో కొట్టిస్తారు. మరి ఏ రకంగా అభిమానం ఉంది వాళ్ళకి? ఎవరి మీద ప్రేమ ఉంది? ఎవరిని ప్రేమిస్తారు? ఎవరికి అభిమానం ఇస్తారు? ఏంటంటే అన్న బటన్ నొక్కిండు, బ్రహ్మాండంగా పథకాలు వచ్చినాయి. మరి ఈ గవర్నమెంట్ లో రాకుండా ఎవరికి అడ్డమై పెట్టడమే? ఎవరిదన్నా ఒక పెన్షన్ తీసేసినామా? ఒకరి పొలం ఇంకోవాడికి ఏమైనా ఎక్కించినామా? లేదంటే మీ పొలాలను ఏమైనా రెడ్ మార్క్ లో పెట్టించినామా? లేదంటే మీ పొలాల్లోకి ఇతర కులాలను దించినామా? ఎక్కడన్నా ఒక్కటి, ఈ మండలం కాదు, ఈ నియోజకవర్గం మొత్తం మీద 1 ఎకరాకి ఎక్కడన్నా అన్యాయం చేయించడం కనుక్కోమన్నాడు. మీ చరిత్రలో మీ చేసిన 5 ఏళ్ల కాలంలో ఎన్ని కుటుంబాలను నాశనం చేశారో నేను చెప్తాను. పక్కన పాపం కంబాలపాడు, ఎస్సీలు పాతపాడు, ఎస్సీలకు కార్లు ఉన్నాయని చెప్పి పెన్షన్లు తీసేసిండ్రు. 30 ఎకరాల భూమి ఉందని పెన్షన్లు తీసేసిండ్రు. అంటే మీ చేతిలో పని అని చెప్పి చేపిస్తారు. కొనకనమిట్ల మండలం మన చోటపాలెం సబ్ స్టేషన్లో దొంగతనం వాళ్ళే చేపిస్తారు, వాళ్ళే సస్పెండ్ చేపిస్తారు, మళ్ళా దొరికినాయని చెప్పి మళ్ళా తెచ్చి పెడతారు. ఎవరయ్యా పోయింది? అమాయకుడు పోయాడు, అమాయకుడు జీవితం పోయింది. మరి అలా చేయాలనుకుంటే నేను చేయగలను, కానీ నేను ఎవరి కడుపు కొట్టలేదే, ఏ ఒక్క కుటుంబాన్ని నాశనం కావాలని కోరుకోలేదే, ఏ ఒక్క కుటుంబం ఇబ్బంది పడాలని చూడలేదే. ఎవరొచ్చి అడిగినా అయ్యా నాకు ఇబ్బంది అంటే చేసుకోమంటున్నా, చేసుకోండి, చేపించండి అని చెప్తున్నా. అధికారులకు కూడా ఇప్పటి వరకు ఇతరులు జీరో ఖాతాలు కావట్లేదు. చాలా మంది మన అధికారులు పనిచేయలేదు, నా మీద బాధపడ్డారు మన వాళ్ళు కూడా. కానీ ఆడ గవర్నర్ క్లియర్ గా చెప్పాడు మన ఊరికి నేను ఏమేం చేసింది అని. హై స్కూల్ విషయంలో నేనే సాయం చేసిన, కేజీబీ స్కూల్ విషయంలో నేనే తీసుకొచ్చిన, గవర్నమెంట్ హాస్పిటల్ నేనే తీసుకొచ్చిన, మీ ఊరికి రోడ్డు నేనే తెచ్చిన. ఇదే రోడ్డు కాకుండా గొట్లగట్టు నుంచి లింగారెడ్డిపల్లి వరకు నాయుడుపేట మీదుగా రోడ్డు కూడా నేనే తీసుకొని వస్తా ఉన్నా. ఈ నెలాఖరు లోపల టెండర్లు అయిపోతాయి, మళ్ళీ అది కూడా వర్క్ కూడా పూర్తి అయిపోతుంది. మీకున్నటువంటి ప్రధాన సమస్యల్ని ఈరోజు చేసి పెట్టగలుగుతున్నాం. ఇది ఒక సెంటర్, ఈ చుట్టుపక్కల 10 గ్రామాలకి ఇది ఒక సెంటర్ గా దీనికి ఒక పేరు ఉంది. ఆ సెంటర్ కి తగ్గ గుర్తింపు ఉండాలి. అందుకనే నేను ఆ పని చేపిస్తా ఉన్నా. ఇదే కాదు, కొనకనమిట్ల నుంచి ఒంగోలు నుంచి బేస్తవారిపేట
4 లైన్ తీసుకొని వస్తా ఉన్నాం. దాన్ని కూడా బీసీ జనార్దన్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి ఫస్ట్ ప్రపోజల్ ఇచ్చింది నేనే. ఆ హైవే నుంచి ఈ హైవే కనెక్షన్ చేయండి, ఇదొక్కటే మధ్యలో ఏ కనెక్షన్ లేకుండా ఇబ్బంది పడతా ఉందని చెప్పి ఇస్తే దాన్ని ఇటీవల 730 కోట్ల రూపాయలకు టెండర్ ఎస్టిమేషన్స్ కూడా వేశారు. త్వరలో ఆ టెండర్లు కూడా అయిపోతాయి. ఒంగోలు నుంచి మన బేస్తవారపేట జంక్షన్ వరకు మనకు నేషనల్ హైవే అవుతా ఉంది. ప్రజలు కూడా గమనించాల, మనకు కావాల్సింది అభివృద్ధి, మాయమాటలు కాదు. మాయమాటలు చెప్పడం కాదు. ఏం చేశారండి? ఏం చేశారు? ఏం పని పెట్టి ఏం ఒక్క పని చేశారని ఏ ముఖం పెట్టుకుని ఊర్లలో తిరుగుతున్నారు చెప్పండి. ఏందంటే రెచ్చగొడతారు. మనం రెట్లం రా, మనం ఇంకోటి రా, లేదంటే మనం ఇంకొక కులం రా, మనం కమ్మలం రా, మనం నాయుళ్ళం రా అని రెచ్చగొడతారు. కులాలు అందం పెడతాయా? మన ప్రాంతంలో కులాలు కాదు మనకు కావాల్సింది. మనం వెనుకబడ్డ ప్రాంతంలో మన ప్రజల అభివృద్ధి కావాలి, మన పిల్లల భవిష్యత్తు కావాలి. ఈ రోజు మనం ఎక్కడ ఉంటున్నామో తెలియదు, మన పిల్లలు ఎక్కడ ఉంటున్నారో తెలియదు. దేశాలు పట్టుకుని హైదరాబాదో, నల్గొండో, లేదంటే అవతల ఉన్నటువంటి ఆదిలాబాదో ఇటో ఎక్కడ పోయి బతుకుతున్నారో పాపం చెప్పుకోలేనటువంటి పరిస్థితి. అక్కడ ఏం చేస్తున్నాడో, ఏం తింటున్నాడో, తినక చాలక ఆ సంపాదించిన డబ్బులు తీసుకొని వచ్చి ఇక్కడికొచ్చి కొద్దిగా గొప్ప తల్లిదండ్రులు పెట్టో లేకుంటే వాళ్ళు తినో బతుకుతా ఉన్నారు.